హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపల పులుసు సూపర్గా ఉంటుంది, చాలా బాగుంది. ప్రతి దేంట్లోకైనా కూడా చాలా మంచి రుచి వస్తుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ కూరని ఎంజాయ్ చేస్తూ తినే విధంగా తయారు చేసాము. ఇది ఎలా చేశాను అన్నది మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ఫస్ట్ నిమ్మకాయ కంటే కొద్దిగా ఎక్కువ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని కాస్త విడదీసి బౌల్లో వేసి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాల సేపు అయితే నాననివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి ఒక బాండి, దాంట్లో కొంత నూనె పోసుకుందాం. అంటే ఒక 3 గంటెలు సరిపోతుంది. దాన్ని కూడా బాగా వేడెక్కనివ్వాలి. కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, ఒక 2 ఎర్రగడ్డలను చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలని అందులో వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. అది కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకుంటే కూర మంచి రుచి వస్తుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే ఒక మంచి కలర్ వచ్చే విధంగా, అంటే గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చే విధంగా వీటిని బాగా వేగనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకునేసి 1 స్పూన్ ధనియాలు, సగం స్పూను మెంతులు, జీలకర్ర 1 స్పూను, మిరియాలు ఒక 10 దాకా, వీటిని ఏంటంటే కాస్త పౌడర్ కొట్టుకుందాం. ఈ పౌడర్ చేసినాక చూడండి ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు తెల్లపాయల్ని పొట్టు తీసి అందులో వేసి, అంటే ఒక గడ్డ తీసుకుంటే సరిపోద్ది అన్నట్టు, దాన్ని ఇప్పుడు మళ్ళీ అందులో వేసి మళ్ళీ గ్రైండ్ చేసి ఈ టైప్లో పొడి చేసుకోవాలి. ఈ పొడిని తీసేసి మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఓకేనా, ఈ టైప్లో ఏంటంటే ఈ పొడిని, ఇదే అసలు మెయిన్, చాలా మంచి రుచి వస్తుంది ఈ టైప్లో మనం చేసుకుంటే. ఓకేనా, ఎవరు కూడా మిస్ కాకండి. ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. మళ్ళీ అదే మిక్సీ జారీలో ఒక 2 టమోటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు దాన్ని కూడా పేస్ట్ చేసుకుందాం. నీళ్లు పోసి అవసరం లేదు. ఇందాక అవి పొడి, ఇది పేస్టు. ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. దీన్ని బౌల్లో వేసాం కదా, ఈ టైప్లో పేస్ట్ వచ్చింది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు చూడండి ఇప్పుడు బాగా వేగాయి. ఈ టైపులో వేగిన తర్వాత ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. ఓకేనా, పచ్చిమిరపకాయలు కానీ ఎర్రగడ్డలు కానీ ఏవైనా సరే సూపర్గా వేగాయి అన్నట్టు. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. చిటికెడు సరిపోతుంది, అంటే సగం స్పూన్కి ఇంకా కొద్దిగా తక్కువ, చిటికెడు అంటే సరిపోతుంది. అది వేసి కాస్త బాగా కలబెట్టినాక ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పొడిని అందులో వేసి, కొంచెం ఉంటలుగా ఉంటుంది కాబట్టి తెల్లగడ్డ వేసాం కదా, లైట్గా ఉంటలు ఈ టైప్లో కొంచెం నలుపుతూ బాగా వేగనివ్వాలి. ఎందుకంటే అవన్నీ పచ్చి వస్తువులు కాబట్టి బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటాల పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం. ఇది కూడా మనం బాగా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈ టైప్లో ఇప్పుడు ఏంటంటే ఒక 3-4 నిమిషాల సేపు బాగా ఈ విధంగా వేగనివ్వాలి. నూనె పైకి తేలేదాకా వేగిన తర్వాత ఈ టైప్లో కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు మాడకుండా బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు కాస్త కారం వేసుకుందాం. మనకు స్పైసీ ఎంత అవసరమో. నేనైతే ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని కూడా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వేగనివ్వాలి ఒక 3-4 నిమిషాల సేపు. ఈలోపు చింతపండు పిసికి రసం తీసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఈ టైప్లో బాగా వేగింది కదా, అడుగు మాడకుండా చూసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా అది మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు అందులో పోసుకుందాం. అది జాలి సహాయంతో తీసుకుంటే బాగుంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలబెట్టి మూత పెట్టి ఒక 4-6 నిమిషాల దాకా బాగా మరగనివ్వాలి. ఈలోపు చేపలు చూడండి, చేపలు మాత్రం ఎప్పుడైనా నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి. లోపలే కానీ బయటే కానీ ప్రతి చోట కూడా వాళ్ళు కట్ చేసి ఇచ్చిందే కాదు, మనం కూడా నీట్గా ఇంట్లో రెడీ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ టైప్లో బాగా తెరలనివ్వాలి. పులుసు కూడా కాస్త ఇనికేదాకా తెరలనివ్వాలి. తెరిలిన తర్వాత ఇప్పుడు ఆ చేప ముక్కలన్నింటిని కూడా ఇందులో వేసుకుందాం. ఇదేంటంటే చాలా మంచి రుచి వస్తుంది. ఈ చేపల పేరు గండి చేపలు. ఇవి మెత్తగా ఉంటాయి అన్నట్టు, ముళ్ళు కూడా తక్కువే ఉంటుంది. నేను మీకు ప్రతి ఒక్క ఐటెం కూడా చూపిస్తున్నా కదా,
అన్నీ చాలా వెరైటీగా ఉండేవి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడకనిద్దాం. ఓకేనా? ముక్క ఉడికేదాకా, పులుసు చిక్కబడేదాకా మనకు పులుసు ఎంత అవసరమో అంత ఉంచుకునేసి ఇప్పుడు మనం మీదకించి కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా తిప్పుకుందాం. గంటి పెట్టి మాత్రం కలబెట్టద్దు, ఎందుకంటే చేపలు చిదిరిపోతాయి. చేపలు చిదిరిపోతే తినడానికి అంతా బాగా అనిపించదు. ఓకేనా? ఈ టైప్లో నిదానంగా ఒక్కొక్క ముక్క తీసుకునేసి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూద్దామా ముక్క ఎలా ఉడికిందో ఒక్కసారి చూడండి. అలా అనగానే ఇలా ఊడొస్తుంది, సూపర్గా ఉడికింది అన్నట్టు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పులుసు కూడా చూద్దాం. చూస్తుంటేనే నోరు అవుతుంది, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేసి మీకు నచ్చిన చేపల కూరని చేసుకొని తినండి. మన దాంట్లో అన్ని చేపల కూరలే. ఓకేనా? థ్యాంక్ యూ.